గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీకు ఇప్పుడు కిమో నుంచి ఎక్స్చేంజ్లో పంపించినప్పుడు మీ మెయిల్కి ఎర్రర్ రావడం, వెళ్ళకపోవడం జరుగుతున్నాయి. అలాగే ఎక్స్చేంజ్లో కూడా ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు నాకు కొంతమంది కాల్ చేసి చెప్పినప్పుడు ఆ మెయిల్ నేను అడిగాను, మెయిల్ ఐడి చూశాను, మన సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు, గూగుల్ వాడే బ్లాక్ చేస్తున్నాడు. మెయిల్ అక్కడ జీమెయిల్ చేస్తున్నారు కదా మీరు, ఆ జీమెయిల్ వాడే బ్లాక్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, జీమెయిల్ వాళ్ళే మన ఐడిని మీ తాలూకు మెయిల్ని బ్లాక్ చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, ఒక నిమిషానికి 60 నుంచి 1,00,000 మంది ఎంటర్ అవుతున్నారు, కొంతమందికి వెళ్ళకపోతున్నారు. అంత ఎక్కువ వస్తున్నప్పుడు ఆ జీమెయిల్ వల్ల ఏంటంటే, ఇదేదో ప్రాబ్లం ఎక్కడో ఇది అవుతుంది, లేదంటే సాఫ్ట్వేర్ ఎక్కడ దాడి జరుగుతుంది, లేదా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు అవి బ్లాక్ చేస్తారు వాళ్ళు. దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే, అలా వచ్చినప్పుడు కొంత సమయం ఆగిపోండి, అప్పుడు చేయండి. అది అవ్వలేదు కదా మళ్ళీ 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 చేస్తున్నాం అనుకోండి, మీ మెయిల్ పూర్తి బ్లాక్ చేసే అవకాశం ఉంది. అది మనం ఓపెన్ చేయలేము, ఎందుకంటే మెయిల్ మనది కాదు, గూగుల్ వాళ్ళది, మన జీమెయిల్ సరే, ఆ జీమెయిల్ వాళ్ళది కాబట్టి వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు మనం ఆగాలి. అది ఎక్స్చేంజ్ అయినా ఎక్కడైనా సరే. ఎక్స్చేంజ్ లో కూడా వీళ్ళు వెళ్ళడం కదా, వీళ్ళందరూ మళ్ళీ ఎక్స్చేంజ్ లో రీచేంజ్ చేసుకోవాలి. అదే మెయిల్ తోటి, అదే మెయిల్ తో మనం కీబోర్డ్ లో పెట్టి పంపించాలి. కాబట్టి అవి బ్లాక్ చేస్తున్నాయి, కొద్దిగా ఓపిక పట్టి మెయిల్ గా చేసుకోవడానికి ప్రయత్నించండి, ట్రై చేయండి. దీని మీద నాకు మెసేజ్ పెడుతుంది, ఆగిపోతుందని, వెళ్ళట్లేదని, ఎర్రర్ వస్తుందని పెడుతున్నారు. ఇంకా పెట్టకండి, నాకు బాగాలేదు, బాగా బాగాలేదు. మెడిసిన్ తీసుకున్నాను, ఇంజక్షన్ చేశారు, దాంతో ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చింది, భయంకరంగా ఉంది, నడలేకపోతున్నాను. కొంచెం దయించి ఎవరు ఫోన్ చేయకండి, నాకు మెయిల్ పెట్టిన నేను చూడడానికి అవ్వదు. మీకు అవ్వకపోతే ఆగిపోండి, మళ్ళీ తర్వాత ఖాళీ అయినప్పుడు మెయిల్గా చేసుకోండి. ఈ తప్ప ఇంకేం ఉండదు, మన సాఫ్ట్వేర్ సైడ్ ఏ ప్రాబ్లం లేదు. మీ మెయిల్ ఓపెన్ అవ్వలేదంటే దానికి కారణం అదే, మీరు మీ మెయిల్తో రీచ్ అయిన అవ్వలేదంటే దానికి కారణం ఓవర్లోడ్, మీ మెయిల్తో ఎక్స్చేంజ్ పంపించలేదంటే దానికి మెయిల్ కారణం ఓవర్లోడ్, మీ మెయిల్తో ఎక్స్చేంజ్లో రీచ్ అయిన అవ్వలేదన్నా, ఎక్స్చేంజ్లో ఓపెన్ కాదన్నా ఓవర్లోడ్. అందువల్ల చూసుకోండి, అలా చేయకండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు ఏం పెట్టకండి, మీరు పెట్టినా నేను చూడలేను, తప్పుగా భావించకండి, చాలా పెయిన్ ఉంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. మనకి 5వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి, ఈ క్షణం నుంచే చివరి రోజు అనుకుని, ప్రతి క్షణం చివరి రోజు అనుకుని పనిచేయండి. లాస్ట్ రోజుకి వచ్చేసరికి మళ్ళీ హ్యాంగ్ అయిపోతుంది. 4, 5 తారీఖులకు వచ్చేసరికి మళ్ళీ అందరూ అప్పుడు ఇస్తారు, అప్పటి వరకు పని చేయరు. తప్పుగా తీసుకోకండి, అలా చేయకూడదని నేను చెప్తున్నాను. సో ఆ చివరి రోజు వచ్చి అందరూ చేసేసరికి హ్యాంగ్ అయిపోద్ది, ఇంకా మనం చేస్తుంటే వెళ్ళదు, ఓటీపీలు రావు, సెండ్ అవ్వదు, తిరుగుతూ ఉంటుంది. మరి చివరి రోజు ఉపయోగం ఉంది. అందుకని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే మనం పంపించుకోవడానికి పూర్తిగా మీ ప్రయత్నం చేయండి. తెలియని వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, వాళ్ళకు కూడా తెలియజేయండి. 5వ తారీఖు ఇంకా ఒక్క గంట కూడా ఇవ్వను. మొన్నటిసారి చేసింది ఏంటంటే, ఇన్నాళ్ళు తెలుసుకోలేని అందరూ ఆ సీనియర్స్ కొంచెం వేరే పనుల్లో ఉండిపోవడం వల్ల చెప్పలేదు రెడీ, ఇప్పుడు అందరూ వస్తున్నారు చెప్పండి అన్నారు. ఓకే, అందుకోసం టైం అడిగారు, నేను ఇచ్చాను. అది ఇవ్వకూడదు కానీ ఇచ్చాను. కంపెనీ ఇచ్చిన కాయిన్ కాబట్టి అది వాడుకోవడం మాత్రం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. 5వ తారీఖు తర్వాత ఉండదు, 25 వరకు డీ కాయిన్ వస్తుంది. ఇది కంపెనీ ఇచ్చింది, 25 తర్వాత ఆ డీ కాయిన్ కూడా ఉండదు. మళ్ళీ దీనిలో 5 రోజులు పెంచుతారని అనుకోకండి, ఎందుకంటే ముందు నుండి చెప్తున్నాను కాబట్టి. థ్యాంక్ యూ. నెక్స్ట్, నాకు యాక్చువల్లీ ఇవాళ జూన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు హెల్త్కి కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి విపరీతం పెయిన్, విపరీతం జ్వరం, బాడీ పెయిన్స్ వచ్చేస్తుంది అన్నమాట, అసలు భరించలేకపోతున్నాను. దానివల్ల నేను మళ్ళీ ప్రకటిస్తాను, 2 రోజుల్లో మళ్ళీ చెప్తాను. ఎలాగో మనకి 5 తారీఖు వరకు ఉంది కాబట్టి కొంచెం 2 రోజులు లేట్ అయినా పర్లేదు మన జూన్ అని చెప్పేసి చూస్తున్నాను. మీరు ఈ రోజు అనుకుని జూన్ ఉండదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనం ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన సమయంలో సీరియస్గా తీసుకోకుండా, ఆ టైం అయిపోయింది అనేసరికి సీరియస్గా తీసుకోవడం, అప్పుడు సర్వర్ లోడ్ అయిపోతుంది, ఓపెన్ అవ్వట్లేదు, మా సీనియర్స్ ఎవరు కనిపించడం లేదు, ఇంకొంచెం టైం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇది మనం కంపెనీ పెట్టిన దగ్గర నుంచి రిపీట్ అవుతుంది. నేనేదో మీరు ఎలాగైనా సరే మీకు అందరికీ అవకాశం ఉన్నంత వరకు న్యాయం చేయడానికి చూస్తాను, కాబట్టి దానికి నేను టైం ఇస్తాను అనుకున్నాను. ఆ టైం ఇస్తే చేసేసుకున్న వాళ్ళంతా మరి వద్దని అంటారు, ఎందుకంటే వాళ్ళు నా మాట విని చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడాలి, ఇంకోలా మాట్లాడకూడదు. ఇక చేయలేని వాళ్ళు ఆ చివరి రోజు వరకు, లాస్ట్ డేట్ వరకు వచ్చి, ఇప్పుడు నాకు ఇలా లేదు, అలా లేదు, మా ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు, మేమందరం ఒక 100 ఐడీలు ఉన్నాయి, 1000 ఐడీలు ఉన్నాయి, వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్తున్నారు. ఇది మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఇచ్చింది యూసీసీ కాయిన్, డబ్బులు తీసుకోకుండా ఓన్లీ కంపెనీ గిఫ్ట్గా ఇచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
మనం ఇచ్చిన ఒక డీ కాయిన్ కంపెనీ డబ్బులు తీసుకోకుండా మీకు ఫ్రీ ఇచ్చింది, మీ దగ్గర ఉండి కాకుండా. మీ దగ్గర ఉన్న స్వాప్ చేసుకుంటే మీకు డీ కాయిన్స్ వచ్చాయి, అది మీ మీ సొంత కాయిన్స్ అవి. కానీ స్వాప్ చేసుకుంటే మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను, అవి ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్. ఈ 3 కూడా మీకు కంపెనీ ఫ్రీగా ఇచ్చిన కాయిన్ ఇది. దాన్ని ఇన్ టైంలో చేసుకోకపోతే అవి మీకు రావు అనడంలో ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే పే చేయలేదు అవి. మీకోసం అలర్ట్గా ఉండి ముందుగా చేసుకుంటారని ఇచ్చాను. కానీ మీరేం చేస్తున్నారు, లాస్ట్ టైం వరకు ఉండి లాస్ట్ టైంలో టైం కావాలి టైం కావాలి. కొంచెం దయించి ఇట్లోంచి ఇంకా మనం కొద్ది మార్పులు తీసుకొద్దాం. నేను రాక్షసిలా కరాఖండిగా ఉండలేను. అలా అని చెప్పేసి మన వాళ్ళ కోసం ఏదో చేద్దామని డాడీ చెప్తారు కానీ అలాగే ఉంటుందా అని మళ్ళీ చెప్పడం, ఇవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నేను అందుకే ఈ 4 రోజుల నుంచి మీరు పంపించి కూడా నేను చూడటం లేదు. ఇప్పుడు నేను చెప్పేది చేద్దాం వినండి. యాక్చువల్గా ఈ వార్త అయిపోతుంది ఇంకా లాస్ట్. అలా ఉండిపోయిన కాయిన్స్ నేను బర్న్ చేస్తానని చెప్పాను. ఏ రోజైతే చివరి రోజు అయిపోయిందో అక్కడి నుంచి 4-5 రోజుల్లోనే మీకు బర్న్ చేసి ఇన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్తాను. ఇప్పుడు QCC కాయిన్స్ ఇప్పుడు 4,30,00,000 కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. అవి ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే బర్న్ చేసి ఎన్ని ఉన్నాయో మీకు ప్రకటిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి ముందు ఒక విషయం వినండి. టైం కావాలి అనే వాళ్ళు చాలా ఎక్కువ సార్లు మెసేజ్ పెడుతున్నారు. ఫ్రీగా మీకు గిఫ్ట్గా బహుమతిగా కంపెనీకి ఇచ్చిన కాయిన్ గురించి టైం అడుగుతున్నారా, లేదా దేని గురించి అడుగుతున్నారో మీరు ఆలోచించండి. నేను ఒక విషయం చెప్తాను వినండి. ఇవాళ 28 ఈ నెల ఆఖరి రోజు. డీ కాయిన్ సంబంధించి నెక్స్ట్ మార్చి నెలంతా 30 రోజులు టైం తీసుకుంటున్నారు. ఆ 30 రోజుల్లో స్వాప్ చేసేసుకొని అవి మన ఎక్స్చేంజ్లో పంపించాలి. అలా పంపించలేని పక్షంలో QCC ఎలాగైతే పోతుందో డీ కాయిన్ కూడా అలాగే పోద్ది, ఫ్రీ గిఫ్ట్ ఇచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను మీకోసం చేస్తున్నది ఏంటంటే, ఈ నెలలో చివరి 5 రోజులు తీసేసి, అంటే 25 రోజులు మాత్రమే మనకు టైం ఉంటుంది. ఇంక దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు, టైంను కూడా పెట్టేస్తున్నాను. ఒక్కరు కూడా దీని మీద ఎవరైనా డాడీ ఇంకా నాకు టైం కావాలి అని ఎవరైనా అడిగితే వాళ్ళ తాలూకా ఫ్రీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసిన అవుతుంది. ఇంకా అడగద్దు. ఈ నెల 25వ తారీఖు డీ కాయిన్ చివరి రోజు. అయితే ఇప్పుడు నేను QCC గురించి మాట్లాడుతున్నాను. మార్చి 5వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాను. ఈలోగా నాకు ఏ మెసేజ్ కానీ ఏవి కానీ ఇది ఇలా లేదు అలా లేదు మేము పెట్టకండి. ఇంకా ఈ నెలలో 30 రోజులు ఏదైతే ఉందో ఆ 30 రోజుల్లో 5 రోజులు తీసి ఇక్కడ ఇస్తున్నాను. ఇవ్వకూడదు ఇలాగా. కానీ చాలా మంది మళ్ళీ కమిటీ అంతా మన దగ్గరికి వస్తున్నారు, డాడీ ఏదైనా వాళ్ళకి మనం ఏదో చేయాలని అడుగుతున్నారు. కాబట్టి ఈ 5 రోజులు కూడా QCC కాయిన్ ఉంటుంది. 5 రోజుల తర్వాత ఇంక ఉండదు. మీరు దీనికి సంబంధించి ఏ మెసేజ్లు పెట్టొద్దు. అలాగే సర్వర్స్ ఒకేసారి భారం అయిపోకుండా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఇంతవరకు ఎలా చేసినా అలాగే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ 4వ తారీఖు వచ్చేసరికల్లా డాడీ ఎలాగుందని మీరు చెప్పి మళ్ళీ మీరు ఇబ్బంది పడకండి. ఇంక చివరి రోజు ఈ చివరి 5 రోజుల్లో చేసుకోండి. ఈ నెలలో ఉన్న పైన 5 రోజులు తీసేస్తున్నాను. ఒక్క గంట కూడా తర్వాత నేను టైంలో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం 6 నెలల క్రితం మీకు ఇచ్చాను. మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? 6 నెలలు 6 నుంచి ఏదైతే ఇప్పుడు చేస్తాను. సంతోషం, అందరూ రావడం మంచిదే. కాబట్టి ఈ 5వ తారీఖు చివరి రోజు అక్కడ లోపు చేసుకోండి. మళ్ళీ 5వ తారీఖు వరకు 4వ తారీఖు ఏమొచ్చి 4 రోజులు చేసుకుందని అనుకుంటే అది మీరే అనిపిస్తారు. ఎందుకంటే QCC కాయిన్ వాల్యుబుల్ కాయిన్, అది చాలా వాల్యుబుల్ కాయిన్. అంటే అన్ని కాయిన్స్ అలాగే ఇవి కూడా జాగ్రత్తగా చూసుకుని 5వ తారీఖుతో చివరి రోజు. డీ కాయిన్ 25వ తారీఖు చివరి రోజు, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ సమయాన్ని పెంచాం. ఆ పెంచడం వల్ల QCC కాయిన్స్ మంది ఎక్స్చేంజ్లోకి మరి మంది వస్తాయి. దీనికి సంతోషమే. కానీ ఇప్పుడు కూడా సప్లై ఎంత తగ్గితే అంత మంచిది, డిమాండ్ ఎంత పెరిగితే అంత మంచిది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మూడో విషయం ఏంటంటే, సప్లై పెరిగినప్పుడు ఆ కాయిన్ వాల్యూ తెలిసిన వాళ్ళ దగ్గర పెరిగింది అనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ మంచి ధర వస్తుంది, రేట్ వస్తుంది. కాయిన్ వాల్యూ సరిగా తెలియని వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు అప్పటికి రేటు చూడకుండా అప్పుడు ఎంత ఉన్నంత అమ్మేస్తారు, లేదా ఇంకా తక్కువ పెట్టి అమ్మేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మెజర్ చేసుకున్నప్పుడు మీరు కొనుక్కొని కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ మెజర్ చేసుకున్నప్పుడు వచ్చిన ఆ QCC కాయిన్స్ ని అవసరాల నిమిత్తం ధర తగ్గించి అమ్మేస్తారు.
దీనివల్ల కూడా మీ కాయిన్ ధర తగ్గే ఛాన్స్ కదా. అందువల్ల ఈ వాళ్ళకి మీరు ఎక్స్చేంజ్ లో పంపించేటప్పుడు కాయిన్ వాల్యూ చెప్పి మీరు అలా చేసి పెట్టండి. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నామో అలాగే ఇక్కడ కూడా మనం ఓపిక పట్టి మంచి రేట్ వచ్చే వరకు ఉంచుకున్న వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది. దాని విలువ తెలియపరచకపోతే వాళ్ళు తక్కువ రేట్ అమ్మేసుకుంటారు. సప్లై తక్కువ కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఇంకా మనలో అవేర్నెస్ ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడే ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మీరు చేసేటప్పుడే ఏదేదో వస్తుంది కదా మీరు చేసుకోండి అనేటట్టు కాకుండా దాని విలువలు తెలియజేసి ఇవ్వండి. అలాగే ప్రతి కస్టమరు నా దృష్టిలో ఒక సైన్యం, ప్రతి లీడరు ఒక సైనికాధికారి. కాబట్టి ప్రతి ఒక్కరిని సైన్యంలా చూసి వాళ్ళని గౌరవించి వాళ్ళకి ప్రేమపూర్వకంగా వాళ్ళకి చెప్పి చేయించండి. మిమ్మల్ని వెతుక్కొని లేదా మీకు ఫోన్ చేసి మీ దగ్గరకు వస్తున్నారంటే అది మీరు అదృష్టంగా భావించండి. వాళ్ళకి ఓపికగా అర్థమయ్యేటట్టు చెప్పండి. చిరాకు పడడం, విసుగుపడడం చేయకండి. ఎందుకంటే ఒక మనిషిని గుర్తించి ఆ మనిషి దగ్గరికి వస్తున్నారంటే మనం ఎప్పుడో చేసుకునే పుణ్యం అంతే. ఎవరి దగ్గరికి అలా వెళ్ళరు. మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం, మన కమ్యూనిటీ మనకి ఇచ్చినటువంటి వరం. అందువల్ల ఒక కస్టమర్ వచ్చాడంటే నీ కుటుంబ సభ్యులా భావించి, మీ అన్నో, తమ్ముడో, చెల్లో, అక్కో ఎలా అయితే మీరు భావిస్తారో అలా భావించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంకా చెప్పాలంటే పసిపిల్లల్లా చూసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అది మన కమ్యూనిటీ భవిష్యత్తు పనికి వస్తుంది. మన కాయిన్ భవిష్యత్తులో ఈ ప్రపంచంలోనే గుర్తింపు పొందే కాయిన్గా ఎదగడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని ఓపికగా చెప్పండి, నవ్వుతో చెప్పండి, ప్రేమతో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో మీరు ఏం చేస్తారు అనేటువంటి ఒక ఆశతో మీ దగ్గరికి వస్తారు. దాన్ని మీరు తప్పుగా చూడకుండా వాళ్ళని హక్కుని చేర్చుకొని అన్ని చెప్పి పంపించండి. చివరిగా రేపు ఇప్పుడు 5 రోజులు మనం ఇచ్చామంటే ఈ నెలలో 5 రోజులు తగ్గించాం, అదే వాడుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ 5 రోజులు తీసి ఇక్కడ వాడుతున్నాం. మళ్ళీ నేను ఇప్పుడు ముందుగా చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ వాయిస్ మెసేజ్ లో ఈ సప్లైని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మీకు అంత మేలు జరుగుతుంది. ఇప్పుడు మనలో ముందు ఎవరైతే చేసేసుకుని ఉన్నారో ఇప్పటికే వాళ్ళందరూ టైం ఇవ్వద్దని నన్ను అడిగారు. వాళ్ళు తప్పు కాదు, నా మాట విన్నారు, నా మాట విని దీన్ని గుర్తించి ఆ విలువ తెలుసుకొని చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే మళ్ళీ టైం ఇవ్వడం వల్ల సప్లై తగ్గుతుంది అనుకుంటే మళ్ళీ 5 రోజులు సప్లై పెరుగుతుంది అని వాడో ఒక విధమైన బాధ. అది నిజమే. ఫ్రీగా ఇచ్చిన కాయిన్ కదా డాడీ, నువ్వు గిఫ్ట్గా ఇచ్చావు కదా, అది చేసుకోకపోవడం వాళ్ళ తప్పు కదా అని నన్ను అడుగుతున్నారు కూడా. సరే కావచ్చు, వాళ్ళకి తెలియలేదు తిన్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న అందరూ వస్తున్నారు. ఇన్నాళ్ళు కంపెనీయే లేదనుకున్న వాళ్ళు, లేదు కంపెనీ ఉంది మనమే రాంగ్ దాన్ని ఉద్దేశాన్ని తెలుసుకొని వస్తున్నారు. వాళ్ళ కోసం తప్పదు నాన్న, వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు అని నేను చెప్పాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ విలువ తెలుసుకొని చేయండి. మళ్ళీ ఇంకొక కాయిన్ కొనాలంటే ఈ రోజు కొనాలన్నా లక్షల రూపాయలు పెట్టుకోవాలి మీరు. అది గుర్తుపెట్టుకుంటే అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ. నేను కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను. మీకు ఎక్కువగా సమయాన్ని ఇవ్వడానికి అవ్వదు కాబట్టి రేపటి జూమ్లో నేను కలిసి మాట్లాడతాను. థ్యాంక్ యూ. మన జూమ్ లింక్ రేపు పెడతాను.